తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ సీత, హాయ్, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. బీబీ జోడి డాన్స్, నువ్వు నాన్ డాన్సర్ కదా? నాన్ డాన్స్. ఎలా ఒప్పుకున్నావు మరి బీబీ జోడి? డాన్స్ నేర్చుకుందామని. డాన్స్ నేర్చుకోవాలంటే అక్కడ నేర్చుకోవాలా? అక్కడైతే కంటిన్యూస్గా డాన్స్ వేస్తాము, కొంచెం బాడీలో మూమెంట్ వస్తుంది. ఆల్సో చాలా డేస్ ఇంకా టెలివిజన్లో కనిపించలేదు అని చెప్పి సరే ఫస్టే వచ్చింది. యాక్చువల్లీ ఫస్ట్ కాలే బీబీ జోడి స్టార్ట్ అవ్వకముందే ఫస్ట్ ఫోన్ వచ్చింది నాకు. అప్పుడు యాక్చువల్లీ భయపడ్డాను అనమాట. సార్ వద్దులేండి డాన్స్ ఫుల్ టైం అంటే, ఎందుకంటే ఏం కాదమ్మా నేర్పిస్తారు అని వాళ్ళే కాన్ఫిడెన్స్ ఇచ్చారు. బట్ నా జోడీ సెట్ అవ్వలేదు, సో కుదరలేదు. బట్ మళ్ళీ కాల్ రాగానే అప్పుడే యాక్చువల్లీ ఏమైందంటే జనవరిలో నేను ఎక్కువ పని చేయలేదు అనమాట. అయితే నేను దేవుడి దగ్గర కూర్చొని మేనిఫెస్ట్ చేశాను ఏంటంటే ఫిబ్రవరిలో నుంచి నాకు ఎవ్రీడే పని ఉండాలి అని. సో అట్లా పని వచ్చింది వెంటనే ఫిబ్రవరి 1st. సో ఒప్పుకున్నా నేను. వర్క్ వచ్చింది, సమ్వర్ ది అదర్ వే, యూ షుడ్ నాట్ సే నో టు వర్క్ అని అనుకున్నా. వర్క్ వచ్చింది, సో ఐ థాట్ ఓకే లెట్ మీ గివ్ ఎ ట్రై అండ్ లెర్న్ అండ్ సీ హౌ ఇట్ గోస్ అని చెప్పి. సో కాల్ స్వెల్ వచ్చిందంట ఫుల్గా. ఎవ్రీడే స్వెల్లింగ్ అవుతుంది. అది ఎందుకు అలా? ఏమైనా రాంగ్ స్టెప్ అట్లేం కాదు. బీబీ జోడి అని అంటేనే కొంచెం మనం కింద కూర్చొని లేవడము అలాంటివి ఉంటాయి కదా. నేను యూజువల్గా వర్కౌట్ కూడా చేయను అనమాట. ఐ మోస్ట్లీ మెడిటేషన్ అలాంటి టైప్ పర్సన్, యోగా, బట్ నాట్ మోర్ లైక్ వర్కౌట్స్, హెవీ వర్కౌట్స్ మన వల్ల కాదు అవన్నీ. సో అలాంటి నేను వెళ్ళి 7-8 hours ఎవ్రీడే నిల్చుంటున్నాను అంటే, అండ్ నాకు డాన్స్ రాదు కాబట్టి నేను ఎక్కువ కష్టపడుతున్నాను అనమాట. డాన్స్ వచ్చిన వాళ్ళు ఏంటంటే 2 hours నేర్చేసుకొని వెళ్ళిపోతున్నారు. నేను నాకు ఎక్కువ టైం పడుతుంది, 5-6 hours పడుతుంది ఎవ్రీడే, అండ్ 2 songs నేర్చుకోవాలి. సో కొంచెం ఎక్కువ అవుతుంది. సో కాలు లిగమెంట్, డాక్టర్ని అడిగితే ఏమంటున్నారంటే లిగమెంట్ స్ట్రెయిన్ అవుతుంది కాన్స్టెంట్గా నిల్చొని అని చెప్పారు. బట్ మళ్ళీ సరే తగ్గుతుంది అని అనుకునేసరికి మళ్ళీ డాన్సెస్ మళ్ళీ పెరుగుతుంది. ఇంకా అది ప్రాబ్లం వచ్చింది, ఇంకా అట్లా పెరుగుతూనే. సీత ఎక్కడుంటే అక్కడ గొడవలా, లేకపోతే అక్కడ పరిస్థితులు అలా వస్తాయా ఏంటి? నాకు అర్థం కాలేదు. అంటే నేను గొడవ పడాలని అనుకోను అసలు. ఐఎమ్ వెరీ కామ్ అండ్ పీస్ లవింగ్ పర్సన్. బట్ ఎవరైనా అన్యాయంగా మాట్లాడితే ఆర్ ఏదన్నా నాకు ఎక్కువ ట్రిగర్, చాలా వరకు కంట్రోల్ చేసి పెద్ద అన్యాయంగా మాట్లాడితే ఏదన్నా నాకు లాజికల్ గా కొట్టలేదు అనుకో, తప్పుగా అనిపించింది అనుకో, ఐ కెనాట్ స్టాప్ మై సెల్ఫ్ ఫ్రమ్ టాకింగ్. మళ్ళీ నేను వాళ్ళని ఇన్సల్ట్ చేయాలనో లేదంటే కావాలని ఆర్గ్యూ చేయాలనో చేయను. బట్ ఐ డోంట్ సీ దట్ ఏదో కావాలని ఏదో అవుతుందని అనిపిస్తే నేను కంట్రోల్ చేసుకోలేను. సో అట్లా అసలు ఇది ఇక్కడే కాదు, ఇంట్లో అయినా సరే చాలా వరకు. మా మమ్మీని కూడా అడగండి మీరు, ఇక్కడే ఉంది. ఐఎమ్ వెరీ క్వైట్ పర్సన్. నేను ఇంట్లో కూర్చొని నేను ఆ పని చేసుకుంటా. బట్ ఏదన్నా ఇష్యూ ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్ళిపోతుంది అని అంటే మాట్లాడతా 100%. కావాలని గొడవలు పడుకుంటున్నారా? కావాలని కాదు. బేసికల్గా ఏమైందంటే ఇంత కష్టపడ్డాక 6 hours 7 hours రోజు కష్టపడ్డాక ఎవరికైనా సరే వాళ్ళు బాగా చేసినా బాగా చేయకపోయినా కష్టం అయితే పడతారు. కాబట్టి మాటలు కట్ చేసేసరికి ఆ టైంలో ఏముంది ఇప్పుడు 100% అన్నదాన్ని ఎలా మెజర్ చేయాలంటే ఒక పర్సన్కి ఎంతవరకు వచ్చి, ఇప్పుడు మేమందరం డాన్సర్స్ కాదు, ఆల్మోస్ట్ చాలా మంది నాన్ డాన్సర్సే. సో మేము 100% ఎఫర్ట్ పెడుతున్నామా లేదా అన్న వరకే నేను చూస్తాను అనమాట. డాన్సర్స్ అయిందనుకో వాళ్ళలో మిస్టేక్స్ ఎత్తుకుతాం మేము, అంటే ఆన్లైన్ వీళ్ళు తప్పు అంటే నేను చూసే పరంగా. కానీ ఇంకా నేను నాన్ డాన్సర్నే డాన్సర్ లాగా డాన్స్ చేయమంటే సడన్గా రాదు కదా. ఇప్పుడు చిన్నప్పటి నుంచి నేర్చుకున్న వాళ్ళు, ఇప్పుడు నైనికాలాగా నేను ఏమంటే ఇప్పుడు సడన్గా వేయలేను. నాకు 10 ఏళ్ళు పడుతుంది నేర్చుకోవాలి అంత లెవెల్లో అంటే. సో ఆ లెవెల్లో చూడండి, మీరు మీలాగా మీతో మమ్మల్ని కంపేర్ చేయకండి అన్న థాట్లో అట్లా ఇష్యూస్. ఎందుకు నేను రాకముందు ఇంకెక్కువ గొడవలు అవుతుండే. నేను వచ్చాక కాదులే, కానీ నేను వచ్చాక ఏంటంటే మా జోడీ ఇంకా అఫ్ కోర్స్ బాటంలో రావడం రెగ్యులర్గా. సో ఐ వాజ్ లైక్ ఓకే, అట్లీస్ట్ మనం కొంచెం వీ షుడ్ ఫైట్ ఫర్ వాట్ వీఆర్ ట్రయింగ్ అట్లీస్ట్ అన్న దాంట్లో మాట్లాడాను అంతే. డిమోన్ పవన్ చెప్పిన పాయింట్ రైటా రాంగా? ఇట్స్ రాంగ్ పాయింట్ నాకు అక్కడ. ఎందుకనంటే మీరు అన్నది అదే కదా, దట్ మదర్ మెసేజ్ 4 minutes సాంగ్ లో ఎన్ని చూపిస్తాం. మీరు నవ్వుతావేంటి? I really like Demon and Ritu. They're very sweet people in real. And ఆ రోజు అఫ్ కోర్స్ వాళ్ళు కూడా ఎక్కువ ఇష్యూ పడేది మా ఇద్దరికే. అర్జున్ కళ్యాణ్ వాళ్ళిద్దరూ సేఫ్ అయిపోతారు, మేమిద్దరమే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో మా ఇద్దరికే అఫ్ కోర్స్ మార్క్స్ తక్కువ ఇచ్చే స్కోప్ ఉంటుంది. కానీ తను నాకు నచ్చలేదు అని ఇస్తే మార్కులు ప్రాబ్లం లేదు, కానీ ఏం చేయొచ్చో చెప్పడం ప్రాబ్లం. హౌ కెన్ ఐ డిసైడ్? మా కొరియోగ్రాఫర్స్ కాల్ అది ఎండ్ ఆఫ్ ది డే. అండ్ ఒక ఫోన్ని అంతకంటే ఇదిగా 4 నిమిషాల్లో చూపించలేము మేము. దాంట్లో ఫస్ట్ ఫోన్ అడిక్షన్, దాని తర్వాత ఫుడ్ మానేయడం, దాని తర్వాత ఇంకేం చూపించాము, లవర్ వచ్చి రావడం, మళ్ళీ చచ్చిపోవడం 4 నిమిషాల్లో. ఇంకా అంతకంటే ఏం మదర్ మెసేజ్ చూపించొచ్చి నాకు అర్థం కాదు అసలు. ఆ టైంలో ఆ లాజిక్ సింక్ అవ్వలేదు నాకు.
ఇప్పుడు మీరు డాన్స్ చేశారు, దానికి ముందు ఏదో ఫ్రెండ్షిప్ మీద చేశారు, దాన్ని ఇంకా బెటర్ గా చేయొచ్చు అని మాకు అనిపించింది. కానీ మేము అలా చెప్పలేదు, మీ దాంట్లో డాన్స్ లేదండి అని చెప్పాం. లేదు మీరు ఇంకా బాగా చూపించాలని ఎలా చెప్తాం, అది కొరియోగ్రాఫర్స్ కావాలి కదా. సో అది నాకు అర్థం కాలేదు, ఇలా చేయొచ్చు ఆ 4 నిమిషాల్లో. కానీ మంచి ఎక్స్పీరియన్స్ కదా, బెస్ట్ ఎక్స్పీరియన్స్ కదా బీబీ జోడి. చాలా మంచి experience. ఎలా ఉంది, ఎలా అనిపించింది ఆ వాతావరణం, ఆ జడ్జెస్ జడ్జిమెంట్? చాలా బ్యూటిఫుల్ జర్నీ. బ్యూటిఫుల్ అంటే కానీ వాచిపోతుంది జర్నీ. అంటే నేను బేసికల్ గానే నాట్ ఇంపాక్టెడ్ బై కమెంట్స్, నాట్ ఇంపాక్టెడ్ బై నెగిటివిటీ అండ్ ఆల్ దట్. అలవాటే. అంటే మరి నేను ఎక్కడి నుంచి వచ్చాను, శివ 7 Arts నుంచి వచ్చాను నేను. మనకి ఎప్పటి నుంచి అలవాటు, ఇది 10 ఏళ్ళు అవుతుంది. సో నాకు అవన్నీ అన్నీ నాట్ ఎఫెక్టెడ్ బై కమెంట్స్ అండ్ ఆల్ దట్. బట్ ఎక్కడో మనలో కాంపిటేటివ్ స్పిరిట్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. బాగా చేయాలి ఎంత కాదనుకున్నా కూడా ఆ కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది. బేసికల్ నేను అంత కాంపిటేటివ్ స్పిరిట్లో ఉండను, వెరీ ఏం జరిగినా మన మంచికైనా స్కోప్లో ఉంటాను. బట్ అలాంటిది నాలో కూడా కొంచెం కాంపిటేటివ్ స్పిరిట్ తెచ్చింది బీబీ జోడి. సీత బిగ్ బాస్ తర్వాత కానీ కొన్ని టీవీ షోస్ ఏవో ఒక మధ్యలో కొన్ని షోస్ తప్ప మళ్ళీ సడన్గా ఇది రావడం, ఈ షోకి రావడం ఇదే. ఎందుకు గ్యాప్ నువ్వు తీసుకున్నావా లేకపోతే వచ్చిందా? దేని మీద ఎందుకు తీసుకుంటాం? నేను అప్పటికి ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ ఒక 1 or 2 ఈటీవీ షోస్ చేస్తూనే ఉన్నాను. రాలేదు నాకు ఆపర్చునిటీ, ఏ టీవీ షోకి రాలేదు. సో చేయలేదు. ఈటీవీ వాళ్ళు పిలిచారు, జబర్దస్త్ కూడా చేశాను యాక్చువల్లీ 2 episodes 3 episodes చేశాను. బట్ టీం తీసేయడం వల్ల నేను అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. బట్ రాలేదు టెలివిజన్లో ఆపర్చునిటీ. అండ్ లక్కీలీ నాకు మూవీస్ ఉండే, లాస్ట్ ఇయర్ సింగిల్ అండ్ కేరాంప్ 2 ఉండే. సో ఐ వాజ్ మెయిన్లీ ఫోకస్ దేర్. బట్ నేను టీవీ షోస్ వద్దని అయితే ఎప్పుడు చెప్పలేదు, వచ్చినట్టు చేశాను బట్ రాలేదు. అంటే సినిమాల కోసం ఇలాంటి టెలివిజన్ షోస్ అనేది కొంచెం దూరం పెడుతూ ఉంటారు అన్నమాట కొంతమంది ఆర్టిస్టులు. ఎందుకంటే నీకు బేబీ సినిమా తర్వాత ఒక మంచి ఆపర్చునిటీ అండ్ మంచి ఫేమ్ రావడం ఇది జరిగింది కదా. ఇంకా అది అనుకోనే ఈ గ్యాప్ తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయా, లేకపోతే ఎందుకు నీకు ఆఫర్లు రావట్లేదు అనేది నా పాయింట్. ఐ డోంట్ నో, నాకు రీజన్ తెలియదు, నేను ఎవరిని ఎప్పుడు అడగలేదు. సో లేదు, నేనైతే సినిమాలు వచ్చినాయి కదా అని టీవీ షోస్ పక్కన పెట్టడం అనేది ఎప్పుడు, అట్లాంటి బిగ్ బాస్కి వెళ్ళకూడదు. బట్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత టెలివిజన్ నేను రెడీగానే ఉండే. బట్ మేబీ నాకు తెలియదు వాళ్ళకి నేను కరెక్టో కాదో టెలివిజన్ కంటెంట్, కానీ వాళ్ళు కూడా ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది కదా. సో మేబీ కాదేమో, నాకు తెలియదు. బట్ నాకు ఇంతవరకు రీజన్ అయితే తెలీదు. కానీ మూవీస్ వల్ల పక్కన పెట్టాలని కాదు, బేసికల్గా అంటారు ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పి. బట్ అగైన్ బ్రెడ్ అండ్ బటర్ కదా. సో ఐ నెవర్ థాట్ టెలివిజన్ ఈజ్ అ బ్యాడ్ చాయిస్. ఐ వాజ్ ఓకే విత్ డూయింగ్ టెలివిజన్ ఆల్సో. ఏదొస్తే చేద్దాం అన్న థాట్లోనే ఉండే. లక్కీగా అన్ఫార్చునేట్లీ రాలేదు. లక్కీగా కాదు. బ్రెడ్ అండ్ అది నీకు ఇష్టమా? బ్రెడ్ అండ్ బటర్ అంటే డబ్బులు అని కావాలని డబ్బులు పడదని నీకు. మణికంఠ అనేది ఏంటి కదా అసలు? మణికంఠ ఏమో ఒక షోలో ఫోన్ చేసి ప్రపోజ్ చేస్తాడు, ఒక షోలో ఎప్పుడు మ్యాక్స్ ఇక్కడ వీడియోసే పెడుతుంటాడు. ఏంటి అసలు మీ ఇద్దరు బాండింగ్ ఏంటి? బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బాగా క్లోజ్ అయిన వాళ్ళలో మోస్ట్లీ విష్ణుప్రియ నాకు, తర్వాత మణికంఠ, నబీల్ అండ్ నైనిక. చాలా ఎక్కువగా బాండ్ అయిన వాళ్ళు, బాగా తిరిగిన వాళ్ళు, బాగా కలిసి మేము బాగా చిల్ అయిన వాళ్ళు. దాంట్లో మణికంఠ ఎస్పెషలీ మా మదర్కి ఎక్కువ క్లోజ్ ఎందుకు అయ్యాడంటే, హీ డజంట్ హ్యావ్ మదర్ అండ్ పేరెంట్స్కి దూరంగా ఉంటాడు, ఇక్కడే ఉంటాడు మా ఇంటి వెనుక, మీకు తెలుసు కదా మణికొండలో. సో వాడి మధ్యలో ఒకసారి ఫుల్ హెల్త్ ఖరాబ్ అయిపోయింది అనమాట హాస్పిటల్లో ఉన్నప్పుడు. వాడు బయట ఫుడ్ తినడం వల్ల అలా అయిందని మా మమ్మీకి చెప్పాడు. మా మమ్మీ ఇంకా మదర్ బీయింగ్ మదర్, ఎవరి మదర్ అయినా షీజ్ లైక్ ఎందుకు బయట తింటున్నావు, మా ఇంటికి వచ్చి తిను రోజు అని చెప్పడం అన్నది అనమాట. అండ్ నన్ను అడిగాడు రావచ్చారంటే, ఏముంది మనం వండుకున్న దాంట్లో ఒకరికి ఎక్కువ వండడమే కదా, దాంట్లో ఏముంది అని చెప్పి. అండ్ బీబీ జోడి కూడా వాడికి జరుగుతుంది సైమల్టేనియస్గా. సో వాడు అలా రావడం జరిగింది అంతే, ఏం లేదు దానికి మించి. బట్ యా వీఆర్ రియలీ గుడ్ ఫ్రెండ్స్. బట్ అలా అయితే వాడు ఆ వీడియోలో బ్లష్ అయ్యాడు కదా, నాకు చాలా మంది ఒకటే పంపిస్తారు, చూడని లిటరల్ గా మా డాడీ కూడా పంపించాడు అనమాట. మా డాడీకి ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాల్ చేసి ఇచ్చినప్పటి నుంచి నా గురించి ఏం న్యూస్ వచ్చినా ఫార్వర్డ్స్ నాకు వస్తాయి. మళ్ళీ అది ఇన్స్టాగ్రామ్ లో ఫార్వర్డ్ అవుతుంది, వాట్సాప్ లో ఫార్వర్డ్ అవుతుంది. నేను అది చూసి స్మైలీ పెట్టి వదిలేసిన అనమాట. ఎంత మంది ఫార్వర్డ్ చేశారు అది నాకు, నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. బట్ నేను ఉట్టి నవ్వు వదిలేసాను. ఇట్స్ లైక్ బట్ యా, ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ నాట్ హిస్ సిస్టర్ ఆర్ హిస్ నాట్ మై బ్రదర్, వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. అండ్ వాడి బ్రెయినీ ఫెలోకి అండ్ వాడి నేను ఏం పెట్టినా బాగా వైరల్ అవుతుంది అబ్బా. లైక్ దట్ ఈస్ పీపుల్ లైక్ అస్ టుగెదర్. సో అట్లా మేము కూడా ఓకే లెట్స్ డూ రీల్స్ టుగెదర్ అట్లా. ఓకే, ఇట్స్ నైస్ బడ్డింగ్ ఫ్రెండ్షిప్.
అని మీ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది? ఆ? ఏమేమి జరుగుతుంటాయి మీ ఫ్రెండ్షిప్ లో? నో డబల్ మీనింగ్, ఓన్లీ సింగిల్ మీనింగ్. ఏం జరుగుతుంది అంటే ఏం చేస్తుంటారు, ఎక్కువ మాట్లాడుకునేది ఏంటి, ఏం ఏ చేస్తామంటే వి సిచ్యువేషన్స్? ప్లే సర్టన్ గేమ్స్ మేము కలిసినప్పుడు, ఆర్ వి గో టు సమ్ నైస్ పార్టీ. ఇట్లా మొన్న తబలా రస వెళ్ళినాము లైవ్ బ్యాండ్కి. ఆర్ మా ఇంట్లో కూర్చున్నప్పుడు అయితే సోది మాట్లాడుకుంటాం. బేసికల్గా వాడు నేను రోజు చేస్తూ ఉంటాను అనమాట. నాకు ఇష్టం వాడిని రోజు చేయడం. చేయించుకుంటుంటారులే. వాడు నేను మంచిగా కూర్చొని ఏమన్నాడు. ఈ యాక్చువల్లీ మణికంఠ ఇస్ వాడు బయట ఎలా ఉన్నా కూడా విత్ ఇన్ పర్సన్ వెరీ కామ్, ఏమన్నాడు, ఏమన్నానని వింటాడు పాపం. సో అదొకటి. అండ్ మొన్న నాకు చాలా లో ఉండేది బీబీ జోడీ సెట్లోనే, చాలా లో ఫీల్ అనమాట. ఒక పర్ఫార్మెన్స్ తర్వాత నాకు కొంచెం కమెంట్స్ బాగా రాలే. సో నేను చాలా లో ఫీల్ అయినా. వాడు అర్జెంటుగా కార్ వేసుకొని పాపం సెట్కి వచ్చాడు నా దగ్గరికి. వచ్చి నన్ను కూర్చొని నాతో మాట్లాడి యూనో దట్స్ హౌ నాకు కాల్ చేశాడు. ఏం జరిగి వాడికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అఫ్ కోర్స్, ఎప్పుడు కనిపెట్టుకొని ఉంటుంది అనమాట ఏం జరుగుతుంది ముందు ఎపిసోడ్లో అని. మా ఎపిసోడ్ కాకపోయినా వాడు కనిపెట్టుకొని ఫోన్ చేశాడు. ఏంట్రా అంటే, ఏం లేదురా ఐమ్ ఫీలింగ్ లిటిల్ లో, ఐమ్ లే, నా 100% ఇస్తున్నా సరిపోవట్లేదు, ఇంకేం చేయాలో నాకు తెలియదు, కాళ్ళు ఆల్రెడీ వాచిపోతున్నాయి ఎవ్రీ డే అని అంటే వాడు వచ్చేసాడు సెట్. బాగా కేర్ చూపిస్తున్నాడు నీ మీద. నా మీదే కాదు, వాడికి అమ్మాయిల అందరి మీద అంతే కేర్ ఉంటుంది. అమ్మాయిలు అబ్బాయిలు నాకు తెలియదు కానీ అందరి దగ్గర అంటే అట్లా కాదు, వాడు బాయ్స్ కి కూడా చూపిస్తాడు కేర్ అంటున్నాను. మీరెవరు నన్ను ఇలాంటి వాటిలో ఇరికేయకండి అయ్యా, అలా అనలేదు. వాడు ఎవరైనా వాడు క్లోజ్ అనుకున్న వాళ్ళు ఎవరున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలానే కేర్ చూపిస్తాడు. ఓకే, సిరీస్ వల్ల నీ ఫాస్ట్లో చేసిన సిరీస్ వల్ల నీకు ఏమైనా మూవీస్ ఎఫెక్ట్ అవుతున్నాయా ఇప్పుడు? ఏం లేదా? 7 Arts వల్ల అంటున్నారా? ఐ డోంట్ థింక్ సో. యాక్చువల్లీ నాకు 7 Arts వల్ల చాలా సినిమాలు వచ్చాయి తెలుసా, ఇప్పుడే లేవు. ఒక సినిమా తర్వాత సినిమాలు రావాలా. నాకు 7 Arts వచ్చినప్పుడు 7 ఫిల్మ్స్ వచ్చాయి, 7 or 6 ఫిల్మ్స్ వచ్చాయి. కానీ లాక్డౌన్ వల్ల చిన్న బడ్జెట్ ఫిల్మ్సే పోయినాయి. బట్ 7 Arts వల్ల నాకు 6 ఫిల్మ్స్ వచ్చాయి. మళ్ళీ సినిమాలు చేస్తున్నప్పుడు అన్ని సినిమాలు రావట్లేదు మళ్ళీ నాకు. మీకు అర్థమైందా? బేబీ చేశాను, కేరమ్ చేశాను, సింగర్. నాకు ఎక్కువ సినిమాలు రావాలి కదా, ఎందుకంటే అన్ని హిట్ ఫిల్మ్స్. బట్ అట్లా ఏం లేదు. 7 Arts చేస్తున్నప్పుడే 6 సినిమాలు అప్పట్లో మరి యూట్యూబ్ ఫుల్ బూమింగ్. కానీ ఇప్పుడు ఎందుకు లేదు, అది తీస్తారా 7 Arts? నాకు తెలియదు, నేను ఎప్పుడో లాక్డౌన్ అయిపోయి విడిపోలేదు. నేను మై జాబ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. బేబీ రాలేదు, ఏం లేదు, లాక్డౌన్ అయిపోయింది. ఫినాన్షియల్గా కొంచెం లో అయిపోయినా అనమాట. సో అసలు జాబ్ జాయిన్ అవుదాము అని చెప్పి జాబ్ చేసుకుంటూ 7 Arts వదిలేసాను. ఇప్పుడు చేస్తున్నావా జాబ్? లేదు, ఇప్పుడు చేయట్లేదు. బిగ్ బాస్ తర్వాత మానేసా. ఇప్పుడు ఎలా మరి నీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా అని కామెంట్స్? బిగ్ బాస్ డబ్బులు కొన్ని ఉన్నాయి, అవి సెట్ అయినాయి. తర్వాత మనకి బ్రాండ్స్ శివాకి ఎంత వచ్చిందో నాకు అంతే వచ్చింది. శివాకి ఎక్కువ వచ్చింది నాకంటే, ఎందుకంటే ఫినాలే వరకు ఉన్నాడు కాబట్టి. శివాని అడగండి ఎంత వచ్చిందో చెప్తాడు. తర్వాత మనం హోస్ట్ అడగకూడదు, హోస్ట్ అడగొద్దని శివాని అడుగుదాం. శివ నీకు ఎంత వచ్చింది? సో యా మనీ కొన్ని రోజులు సెట్ అయినాయి. తర్వాత బ్రాండ్స్, మూవీస్, ఇన్స్టాగ్రామ్ వల్ల బతికేస్తున్నాం కదా. కొన్ని మంత్స్ వెరీ బ్యాడ్ శివ. ఏం బ్రాండ్ ఉండదు, ఏం టీవీ షో ఉండదు. మనకు తెలుసు కదా, మన లైఫ్ స్టైల్ ఒకసారి అలవాటు అయిన తర్వాత అది మ్యాచ్ చేయాలి, అట్లీస్ట్ మ్యాచ్ చేయాలి. సో సమ్ మంత్స్ ఆర్ టఫ్, సమ్ మంత్స్ మై పేరెంట్స్ గెట్ వరీడ్ అబౌట్ మీ. బట్ నేను అంత ప్రెషర్ తీసుకోను అనమాట. ఐఎమ్ లైక్ వస్తాయి, somehow I'll get it, like ఏదో ఒక వర్క్ దొరుకుతుంది అన్నదిలోనే ఉంటాను. అండ్ ఐ ఆల్వేస్ గాట్ మనీ, ఇట్స్ నాట్ లైక్ ఐ డి నాట్ గెట్. సో యా 7 Arts తర్వాత ఫైనాన్షియల్గా డౌన్ అయ్యావు, జాబ్ చేసావు. ఇప్పుడు ఇండస్ట్రీలోని మళ్ళీ నీకు అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఎదురవుతుంది అనే ఆలోచన ఉంటుందా నీ మైండ్లో? ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ ఉంటుంది. అలాంటప్పుడు మళ్ళీ నువ్వు నువ్వు జాబ్ చేసుకోగలవా? కోర్స్, అందుకే చదువుకున్నాకే వచ్చాను నేను. డిగ్రీ పూర్తయ్యాకనే వచ్చాను ఇండస్ట్రీకి. జాబ్ చేసుకుంటూనే మేనేజ్ చేశాను. బేబీ ఎలా చేసిన అనుకున్నారు? మార్నింగ్ 6 to 6 సెట్, ఈవినింగ్ 6:30 to 3:30 నా జాబ్, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 6కి సెట్. అంటే 2 hours 3 hours స్లీప్. అంటే అప్పుడు చిన్నదాన్ని కాబట్టి ఇన్ మై 20s 25s ఐ వాజ్ యూనో బాడీకి మెటబాలిజం ఉండే, ఇట్ వర్క్డ్ అవుట్ అప్పుడు ఆ టైంలో. సో అలానే పని చేశాను నేను, అంటే జాబ్ ప్లస్ ఇది. సో ఐఎమ్ స్టిల్ ఓకే, ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ గోయింగ్ బ్యాక్ టు మై జాబ్. లైఫ్ నాకు ఈ బ్రేక్ ఇచ్చింది, దట్ యూనో కార్పొరేట్ వదిలేసి నా నచ్చిన ఫీల్డ్లో ఉండే ఛాన్స్ ఇచ్చింది కాబట్టి ఉన్నాను. ఇఫ్ లైఫ్ ఈజ్ పుషింగ్ మీ బ్యాక్, అంత దూరం తీసుకొని వెళ్ళింది ఒక 2-3 months, ఏం వర్క్ లేదు, డబ్బులు లేవు, ఇంకా 2-3 నెలల తర్వాత అప్పుడు ఎవరు 1 to 3 months అంటే ఇస్తారు ఎవరైనా. బట్ వాళ్ళకి అర్థమవుతుంది ఏం చేయట్లేదు అంటే, దెన్ ఐఎమ్ ఓకే గోయింగ్ బ్యాక్, ఐ హావ్ నో ప్రాబ్లమ్ డూయింగ్ ఎనీథింగ్ అనేవాళ్ళు అంటారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే బిల్స్ నాకే వస్తాయి, నాకే లోన్ కట్టింగ్ వస్తుంది, బ్యాంక్ వాడు నాకే ఫోన్ చేస్తాడు, నా క్రెడిట్ కార్డ్ బిల్స్ నాకే వస్తాయి. సో ఇల్లు కొనుక్కున్నావా? ఎందుకు సీత?
వెళ్ళి కొనుక్కున్నావా? కొనుక్కున్నా. శివాకి ఎక్కువ డబ్బులు వచ్చాయి గైస్, శివాకి ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు ఇది ప్రూఫ్. లేదు కొనుక్కోలేదు, ఎందుకు కుదరలేదు. ఇల్లు కొనమంటే కాదు, ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో నేను చూస్తున్న సగం మంది ఇండస్ట్రీ పర్సన్స్ అమ్మాయిలు, యూట్యూబ్ అమ్మాయిలు అందరూ ప్రతి ఒక్కరు ఇల్లు, కార్లు, BMW అన్నీ వస్తున్నాయి. సీతకి ఏం లేవు. నా దగ్గర ఈ డబ్బులు లేవు కాబట్టి ఇది ఏమన్నా లాజిక్, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కొనుక్కుంటున్నా, నా దగ్గర లేవు. ఇప్పుడు అనుకోవా మరి? నేను సినిమాలో అయినా కూడా చాలా తక్కువ చార్జ్ చేస్తాను శివ. నాకు సినిమాలు ఎంత ఇష్టం అంటే నేను చాలా తక్కువ తీసుకుంటాను. ఎంత ఇస్తారు నార్మల్గా నీకు సినిమాకి? ఒక రోజుకి ఎంత ఇచ్చారు బేబీ? శివాకి ఎంత ఇస్తారు అంత. బేబీ టైంలో బేబీకి చాలా తక్కువ. బేబీ టైంలో అంటే చెప్పు. నాకు ఒక ప్యాకేజ్ లాగా ఇచ్చారు, ఎందుకంటే సినిమా చాలా డేస్ షూటింగ్ జరిగింది కాబట్టి. అది చెప్పకూడదు లేదు, జస్ట్ దగ్గరలో నేను చేస్తాను 2-3 లేదు, దానికంటే తక్కువే. తక్కువ 1.1 1 to 2 మధ్యలో అనుకో. ఓకే, 1 to 2 మధ్యలో బేబీ సినిమాకి వచ్చింది. ఓకే, కానీ నాకు అప్పుడు జాబ్ ఉండే కదా, అవును. సో లైఫ్ స్టైల్ ఇదంతా ఖర్చుకి. నాకు జాబ్ లో చాలా ఎక్కువ పే. ఐ యూస్ టు గెట్ ఆల్మోస్ట్ 2 lakhs per month, 2.5 per month. కానీ నువ్వు మెయింటెనెన్స్కి నీకు ఎంత ఖర్చు అవుద్దు నార్మల్గా? నాకెంత అవుతుంది అంత నాకు ప్లీజ్. నాది ప్యాంటు షర్టే, అమ్మాయిలకి ఎక్కువ. అలా ఏం లేదు గైస్, అబ్బాయిలకి ఎక్కువ ఉంటుంది మెయింటెనెన్స్. అంటే లైక్ నేను ఎందుకు అడుగుతున్నానంటే, మన మెయింటెనెన్స్ బట్టి సినిమాలోని ఛాన్సెస్ కానీ బయట తీసుకోవడం కానీ ఇది ఈ మధ్య కాలంలో ఎక్కువ ఉంది. ఇంకా ఎక్కువ షుడ్ మెయింటైన్ మోర్. ఎంత మెయింటైన్ చేస్తే అంత రెస్పెక్ట్ దొరుకుతుంది. అలాంటి రెస్పెక్ట్ వచ్చిన వేస్ట్, రాకపోయిన వేస్ట్. ఐ వుడ్ ఓన్లీ వాంట్ టు టెల్ దట్ టు ఎవ్రీ వన్ దట్ నీకున్న దాన్ని చూసి బట్టి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళతో ఉండడం కూడా వేస్టే. సో అలాంటి వాళ్ళు నా ఫ్రెండ్సే కాదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వే. బట్ నాకు మెయింటెనెన్స్ అవుతుంది షో ఈజీగా 1.5-2 lakhs వస్తుంది ఎంత కాదనుకున్నా వస్తుంది. రెంట్, నా కార్ EMI, మై లోన్స్ అవుతుంది. బిఫోర్